ఆ ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో అబాక్యులు వస్తున్నారు, ఉంటున్నారు. కానీ వారి వివరాలు కానీ వారి బంధువుల గురించి కానీ రికార్డ్స్ లేవని తెలుస్తుంది. పైగా ఆశ్రమం నుంచి కొందరు ఎందుకు గల్లంతవుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. మరికొందరైతే హఠాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరికైతే కడుపు మీద కోతలు, నడుము వద్ద ఘాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే అవయవాల మాయం జరుగుతోందా అనే అనుమానాలు లేకపోలేదు. ఎలాగూ అధికారులు విచారణ జరుపుతున్నారు కాబట్టి ఈ కోణంలో కూడా పరిశీలిస్తే నిజానిజాలు తేలే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమం చుట్టూ కొత్త అనుమానాలు తెరపేకొస్తున్నాయి. మతిస్థిమితులు లేని అనాథలను ఆశ్రయం పేరుతో తీసుకొస్తున్న ఈ ఆశ్రమంలో వాళ్ల మరణాల తర్వాత పలు అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది స్థానికులు, ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడి పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నివసించిన వ్యక్తుల మరణాలపై స్పష్టమైన రికార్డులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవయవాలు మాయం జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానికుల సమాచారం ప్రకారం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న మతిస్థిమితులు లేని అనాథలను పసిగట్టి వారిని ఆశ్రమానికి తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపై తిరుగుతున్న వారిని తీసుకొచ్చి తాము ఆశ్రయం కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యక్తుల వివరాలు కానీ, వారి కుటుంబాలు కానీ, వారి గుర్తింపు వివరాలు కానీ సరైన రీతిలో నమోదు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమంలో ఇప్పటి వరకు ఎన్ని మరణాలు జరిగాయి? ఈ అంశంపై స్పష్టమైన అధికారిక రికార్డ్స్ లేవని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. మరణించిన వ్యక్తుల వివరాలు, పోస్ట్ మార్టం వివరాలు, బంధువుల సమాచారం అన్ని సక్రమంగా నమోదు చేయలేదని ఆరోపణలొస్తున్నాయి. ఇది కూడా స్థానికుల్లో మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. కాగా ఇలా ఇతర రాష్ట్రాల వారిని ఎందుకు తీసుకొస్తున్నారు? వారి వివరాలు ఎందుకు నమోదు చేయటం లేదు? ఆ తర్వాత వారు ఎక్కడికి పోయారు? ఒకవేళ చనిపోతే ఎలా చనిపోయారు అనే వివరాలు సేకరిస్తే అసలు బండారం బయటపడే అవకాశం ఉంది. ఈ యొక్క స్వామీజీ వేషం వేసి టెంపుల్ కట్టిండు. ఆ టెంపుల్లో వాటర్, టెంపుల్ కింద మట్టి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వాటర్ నిలుస్తుంది అన్నారు. స్టిల్ ఆ టెంపుల్ కింద వేసిన మట్టిని తోడితే వెళ్తుంది, ఏం వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి పెట్టి అక్కడ మట్టి తోడితే ఏం వెళ్తుందో చూడాలండి. ఏం వెళ్తుందంటే ఈ 15 సంవత్సరాల నుంచి ఈ మానసిక వికలాంగులని, అనాథలని పెంచినవు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సంఖ్య ఉంటుంది. ఎంతమందిని నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినవు? ఎంతమంది చనిపోయారు? చనిపోయిన లిస్టు ఎక్కడిచ్చినవు? చనిపోయిన తర్వాత సంఖ్య ఎందుకు తగ్గలేదు? మళ్ళీ ఎక్కడి నుంచి ఈ వికలాంగులు, ఈ యొక్క అనాథలు నీ దగ్గరకు వస్తారు? మాకు క్వశ్చన్ ఉంది, అంటే మేము ప్రశ్నిస్తున్నాం వారిని. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుందండి మానసిక వికలాంగులు? కొంతమంది స్థానికులు, ప్రజాప్రతినిధులు అయితే ఆశ్రమంలో మరణించిన వ్యక్తుల సవాలపై పూర్తి వివరాలు లేవని చెబుతున్నారు. దీంట్లో కోట్లాది రూపాయల మానవ అవయవాల స్కామ్ ఉందని మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలలో ఇంత పెద్ద ఆస్తులు సంపాదించుకోవడం అసాధ్యం. కొంతమంది వృద్ధులని, ఆస్తులున్న వాళ్ళని తీసుకొచ్చి కూడా వాళ్ళ ఆస్తిని వీరు సేల్ డీడ్ చేసుకొని వాళ్ళని ఇక్కడ కాకుండా వేరే చోటుకి తీసుకుపోయి సుమారు మనకు తెలిసి అల్వాల ప్రాంతాన్ని తీసుకుపోయి కూడా చనిపోయిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దహనం చేసిన దాఖలాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. నిజంగా మేము మొదట్లో అమ్మా నాన్న ఆశ్రమం అంటే మనం కూడా సాయం చేయాలని మాలాంటి మేము ఆలోచనతోటి మాకు తెలిసిన వ్యక్తులతోటి 10 నుంచి 15 లక్షల రూపాయలు షెడ్ కూడా నిర్మించి ఇచ్చినాం అక్కడ. ఈ ఆరోపణలు వింటుంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. దీనివల్ల ఇక్కడ అవయవాల అక్రమ రవాణా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు ఆశ్రమంలో మరణించిన వ్యక్తుల దహన సంస్కారాలను బయట ప్రైవేట్ ఎన్జీఓకు అప్పగించినట్టుగా సమాచారం కూడా ఉంది. అలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వ పర్యవేక్షణలో కాకుండా ప్రైవేట్ సంస్థలతో దహన సంస్కారాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ అంశం కూడా అనుమానాలకు కారణమవుతోంది. ప్రైవేట్ ఎన్జీఓ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు జరుపుతామని నిర్వాహకుడే చెబుతుండడం గమనార్హం.
మీకు ఏమన్నా ఐడెంటిఫై అవుతుందా, నేను ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకు లెటర్ కొడతారు. మేము చాలా వెతికామండి, లేదు అడ్రస్ దొరకలేదు కాబట్టి సో మీరు ధన సంస్కారాలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు తప్ప మేము ధన సంస్కారాలు చేయాలి. లేదు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకుంటాం, ఉన్నాయి మా దగ్గర. ఈ 2 పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ తీసుకొని మేము ఇక్కడికి వెళ్ళి అల్వాల్ తీసుకెళ్ళాం. అల్వాల్లో సర్వే మీద అని చెప్పి ఒక ఎన్జిఓ ఉంది, అక్కడ వాళ్ళకి అప్లై చెప్పేసేస్తే ఆ ఎన్జిఓ లీగల్గా వీడియో తీసి మనం ఎట్లయితే ధన సంస్కారాలు చేస్తామో అలా ఉండబట్టుకొని ఆయన ధన సంస్కారాలు చేస్తాం. జిహెచ్ఎంసీ నుంచి లెటర్ తీసుకుంటారు, అక్కడ మొత్తం ప్రూఫ్ వీడియోలు అన్నీ తీసేసి వీడియోలు తీసి అవి కూడా సేవ్ చేసి పెట్టాం. ఏదైనా ఇప్పుడు ఈవెనండి ఇంట్లో డెత్ అయినా కూడా మనము ఏమంటారు ఇక్కడ మనం బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తే కామన్గా ఇప్పుడు అందరూ కూడా డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో అపార్ట్మెంట్ అయినా సరే మన ఇండివిజువల్ హౌస్ అయినా ఎవరైనా చనిపోయినప్పుడు కంపల్సరీగా అది కాజ్ ఆఫ్ డెత్ అడుగుతున్నారు. ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే న్యాచురల్ డెత్ అయినా కూడా న్యాచురల్ డెత్ అని డాక్టర్తో డిక్లేర్ అయినాకనే ఆ సర్టిఫికేట్ తీసుకోకపోతే బరియల్ గ్రౌండ్లోకి ఎంట్రీ చేపిస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ డెత్ అయినప్పుడు మీరు పోలీసులకి ఇంటిమేషన్ ఇస్తున్నారు, తర్వాత అల్వాల్లో తీసుకుంటారు చేస్తున్నప్పుడు డెత్ డిక్లరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు మేడం, ఆ ఆధార్ కార్డులు అవన్నీ కాదండి. మీరు ఇప్పుడు డెత్ అయినప్పుడు ఇక్కడ డాక్టర్ డిక్లరేషన్ ఉండాలి కదా. వితౌట్ డాక్టర్ డిక్లరేషన్ మీరు పోలీసులకి ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్, అంటే ఒక సిస్టంలో వెళ్తున్నారు, సిస్టంలో మీరు వెళ్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, పోలీసులు ఓకే అంటున్నారు, మీరు తీసుకోతున్నారు, అల్వాలో చేస్తున్నారు, దహనం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ డెత్ డిక్లరేషన్ ఎవరు ఇస్తున్నారు? ఆమె దేంతో డెత్ అయ్యింది, వాళ్ళు ఏదైనా న్యాచురల్ డెత్ ఎంత హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు, ఇంకేదేంతో చనిపోయారు అనేది మీరు డిక్లరేషన్ ఉండాలి కదా, డాక్టర్ డిక్లరేషన్ అనేది ఉండాలి కదా. ఇలా శవాల మాయం మిస్టరీ, అవయవాల మాయం ఆరోపణలు వినిపించడంతో ఈ ఆశ్రమంలో అన్నార్థులకు అసలు రక్షణ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి మేమున్నాం అని భరోసా ఇస్తున్న నిర్వాహకులు లోపల ఏం చేస్తున్నారు? ఆ వృద్ధులు అనాథుల కళ్లల్లో ధైర్యం ఎందుకు కనిపిస్తోంది? హాయిగా చూసుకుంటే వారెందుకు ఆర్తనాదాలు వినిపిస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.